నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ బొమ్మకల్ చెల్మేడ ఆనందరావు హాస్పిటల్ కు ఎదురుగా ఉన్న గృహాలకు వెళ్లుటకు సరైన రోడ్డు మార్గం లేక కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీవాసుల అభ్యర్థన మేరకు ఎస్డీఎఫ్ నిధులు 15 లక్షలు వెచ్చించి సీసీ రోడ్ నిర్మాణానికి జూన్ 28, 2025 రోజున కాలనీవాసులు స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తుర్మల శ్రీనివాస్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్ నిర్మాణంతో పాటుగా మరో 10 లక్షలను ఇతరత్రా నిధులను కేటాయించి మురుగు కాలువ నిర్మాణాన్ని కూడా చేపట్టి కాలనీవాసుల సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. నేడు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు అభివృద్ధిపై తుర్మల శ్రీనివాస్ గారు చూపుతున్న చొరవకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రాజురెడ్డి, జిల్లా స్థాయి సీనియర్ నాయకులు జోజిరెడ్డి, బొమ్మకల్ ఎక్స్ ఎంపీటీసీ మహమ్మద్ పాషా, సీనియర్ నాయకులు గాదె శ్రీనివాస్, ఎక్స్ ఉప సర్పంచ్ ఆకుల దేవేందర్, సీనియర్ నాయకులు చిందం మల్లన్న, బొమ్మకల్ రైతు మిత్ర చైర్మన్ శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. చెప్పండి. కాలనీ వాసుల తరఫున ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరైన మన మాజీ సర్పంచ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి ఈరోజు చాలా రోజులు ఎదురు చూస్తున్నటువంటిది ఎప్పుడు శాంక్షన్ అయిందని చెప్పిండు, కానీ ఆలస్యమైనా మాకు చాలా ఇబ్బందులు ఉన్నా కానీ ఆలస్యమైనా కానీ సారు బాగా చొరవ తీసుకొని శాంక్షన్ చేయించి ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టడానికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అలాగే మాకు మెయిన్ ఇంపార్టెంట్ సమస్య డ్రైనేజ్ ఉంది. మీకు కష్టం కావచ్చు, మాకైతే ఇంపార్టెంటు, కానీ మాకు ఇంపార్టెంట్ సమస్య. అది లేట్ అయినా పర్లేదు, కానీ అది ఇంపార్టెంట్గా తీసుకొని దీంతో పాటు అది కూడా డ్రైనేజ్ విషయంలో కూడా కొంచెం చొరవ తీసుకొని అందులోకి నీళ్లు నిలవడం వల్ల దోమలు, క్రిమి కీటకాలు వచ్చి మాకు కొంచెం అనారోగ్యానికి గురవుతున్నాం. కాబట్టి మేము మంచిగా ఉండాలంటే మీ యొక్క ఆశీస్సులు ఉండాలి. దాన్ని మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని మీకు ఇబ్బంది కావాలి, కానీ ఇబ్బంది అయినా పర్వాలేదు, ఆలస్యమైన పర్లేదు, కానీ దాన్ని కొంచెం చర్య తీసుకొని అది కూడా కంప్లీట్ చేయాలని మా కోరిక. ఈ బస్తీ వాళ్ళు. మీ పేరు చెప్పండి సార్. ఊర్లో రాజమోగిలి. మన బొమ్మకల్లు పుర ప్రముఖులు, బొమ్మకల్లు గ్రామ పంచాయతీ మొదటి వ్యక్తి, మొదటి పౌరుడు, అలాగే మన ఉప సర్పంచ్ గారు రెండో పౌరుడు, మిగతా ఇక్కడికి చేసినటువంటి పెద్దలు, యూనియన్ నాయకులు, రాజకీయ నాయకులు అందరికీ మొదటగా శుభోదయం. మేము రకరకాల ఏరియాల నుంచి వెళ్ళి రకరకాల వృత్తిపరంగా మేము రిటైర్ అయిపోయి ఇక్కడికి వచ్చేసి మా యొక్క శేష జీవితాన్ని ఇక్కడ గడుపుదామని ప్రశాంత వాతావరణం కోసం మేము ఇక్కడ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్యంగా సహకరించి మాకు అన్ని విధాల సహాయం చేస్తున్నటువంటి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా మా అందరి తరఫున నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే మా మిత్రుడు ఇప్పుడు చెప్పాడు మురికి కాలువల సమస్య. మురికి కాలువ శాంక్షన్ కాకుండా కూడా మీరు సీసీ రోడ్ వేస్తున్నారు కాబట్టి దాని పక్కన కనీసం డ్రైనేజ్ తీసి ఎటో దిక్కు దాన్ని షిఫ్ట్ చేస్తే మేము చాలా సంతోషిస్తాం. తెల్లవారి లేవగానే ఈ మురికి వాటర్తో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రెండోది కొన్ని తుమ్మ చెట్లు పెరిగి ఉన్నాయి. తర్వాత ప్లాట్ల ఓనర్స్ ఉన్నారు, లేని వాళ్ళకు కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ చెట్లు కూడా తీసేస్తే మందుల మీద కొంచెం తగ్గుతుంది, దోమల మీద తగ్గుతుంది, మేము ఆరోగ్యంగా ఉంటాము. అనారోగ్య బారిలో పడి డబ్బులు వృధా కాకుండా మేము స్వతహాగా జీవించగలుగుతామని కోరుతున్నాం. అలాగే వారికి పెద్ద మనసుతోని మంచిగా చేస్తూ మా మీద ఇంత ప్రేమ ఉంచి మాతో పాటు సహకరిస్తూ మాకు అభివృద్ధి కార్యక్రమానికి సహాయం చేస్తున్న వారికి ఎల్లవేళలా మేము సపోర్ట్ చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే మాకు ఉన్న ఇంకొక సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఓపెన్ ప్లేస్ ఉంటే అందరూ వృద్ధులమే, వయోవృద్ధులం, నాటు వృద్ధులము, వయోవృద్ధులం. సో మాకు ఎక్కడన్నా ఓపెన్ జిమ్ మాకు దగ్గరే 1/2 కిలోమీటర్ అనే కాదు, మీకు ఓపిక ఉన్న ప్లేస్లో ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ ఉంటే చాలా ప్లేసులలో మీరు ఓపెన్ జిమ్ను ఓపెన్ చేయడం అనేది జరిగింది. అటువంటిది మాకు కూడా ఎక్కడో దగ్గర కల్పిస్తే మేము ప్రొద్దున రకరకాల ఏరియా, కొంతమంది బొమ్మకల్లు విలేజ్కి వాకింగ్కి వెళ్తున్నాం, కొంతమంది చెలమడల వాకింగ్కి వెళ్తున్నాం, కొంతమంది దుర్షేడ్ సైడ్ వెళ్తున్నాం. ఇది కాకుండా ఒక దగ్గర అందరం కూర్చుండి అందరం మా యొక్క మంచి చెడులను విచారించుకొని భవిష్యత్తుకు మేము కూడా అన్ని రకాలుగా సహకరిస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ పేరు చెప్పండి సార్. ఆకుల దేవేందర్. ఇక్కడ ఒక టెంపుల్ మనకు అందరికీ దూరం ఉండాలి, దగ్గర ఉండాలి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్.
నా బొమ్మకల్ గ్రామ పంచాయతీ అవ్వాలంటే ఇప్పుడు కరీంనగర్ మున్సిపాలిటీలో కలిసిన డివిజన్ చెల్మేడ ఆనందరావు హాస్పిటల్కి ఎదురున్న ఈ గృహ సముదాయంలో వారు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి అక్కడ ఉద్యోగస్తులై రిటైర్మెంట్ వచ్చి ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఒక తపనతోటి ఇక్కడ ప్రతి ఒక్కరు గృహం నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అట్టి వారికి గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేక ఇబ్బందికరంగా ఉంటుండే. అప్పుడు ఉండని చాలాని గ్రామ పంచాయతీ నిధులతోటి సాధ్యమైనంత వరకు పర్మిషన్ రోజు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా ఇచ్చేసిన ఎస్డిపి నిధులు అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 15 లక్షల రూపాయలు హెచ్చించి సీసీ రోడ్డు నిర్మాణ నిమిత్తం కేటాయించి ఈరోజు ఈ పనులు ప్రారంభించడం జరిగింది. ఇందులో ఇక్కడున్న వాసుల ఆలోచన ఏంటంటే సీసీ రోడ్డుతో పాటుగా డ్రైనేజ్ కూడా నిర్మిస్తే చాలా బాగుగా ఉంటుంది. దీని కానీ ఎందుకంటే మురికి నీరు మొదటగా ఎడదాటి వెళ్ళిపోతూ ఉంటేనే ఆరోగ్యం కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యమే శ్రీరక్ష అనే ఆలోచన ఉన్నాం కాబట్టి మొదటగా మురికి నీటి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ సీసీ రోడ్ వేయాలని కాలనీవాసుల ఆలోచన తెలియపరచడంతో దానికి గాను ఇప్పుడున్న 15 లక్షలతో పాటుగా ఇంకా 10 లక్షలు ఎక్కడి నుంచైనా సమకూర్చి ఆ సీసీ రోడ్తో పాటుగా ఈ డ్రైనేజ్ కూడా చేపించి కాలనీవాసులకు కొంచెం ఉపశమనంగా ఉండే విధంగా మా వంతు కర్తవ్య బాధ్యతతో పనిచేస్తామని మీకు తెలియపరచుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు వెన్నంటే ఉండి మీకు అంటే అతడగా నిలుచుకుంటూ మీ మంచి చెడుల పట్ల మీ అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉండే విధంగా కార్యకర్తలు పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉండే విధంగా ఉంటుందని కోరుకుంటూ నాటి నుంచి లేని పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో అయ్యే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. చేస్తూనే ఉన్నారు, ఇక చేస్తూనే ఉంటారు. కాబట్టి దానికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎప్పటికీ మీరు ఆదరించాల్సిన అవసరం ఉంది. ఆచరించారు. దానికి గాను ఇప్పుడు రాబోయే భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో వీడున్న చిన్న పనులు ఏవైతే ఉంటుందో దాన్ని ఉన్నంతలో కొంత ఖచ్చితంగా పనిచేసి మీతో సమాచారం ఇచ్చుకునే విధంగా ఉంటామని తెలియపరచుకుంటూ మీ పురమల శ్రీనివాస్ కరీంనగర్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే. సార్ మీరు హామీ ఇచ్చినందుకు ఇంకొక 10 లక్షలు చెప్పిద్దాం. మన యొక్క పెద్దన్న పురమల సీనన్న తర్వాత మిగతా కార్యక్రమానికి అటెండ్ అయినట్టు అందరికీ కాలనీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినది. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్, చౌరస్తా, కరీంనగర్.